ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కళ్యాణ్ అఖండ విజయాన్ని సాధించడం అనేది ఒక అద్భుతంగా మెగా అభిమానులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అలానే చిరంజీవి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన జీవితంలో తెరవబోతున్నటువంటి నూతన అధ్యాయానికి సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలానే చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనేటువంటి సూచనను చేస్తూ పవన్ కళ్యాణ్ పడినటువంటి కష్టాన్ని ఆయన ప్రశంసించారు. తన సోదరుడిగా చెప్పుకోవడం కోసం గర్వంగా ఉందనేటువంటి మాట చిరంజీవి ఉపయోగించారు. అలానే చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. 100% రిజల్ట్ అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ ఏదైతే ఉపయోగించారో దానికి తగ్గట్టుగానే 100% రిజల్ట్ని సాధించే దిశగా జనసేన పార్టీ దూసుకుపోతుండడం అనేది జనసేనలో ఉత్సాహం నింపుతుంది. రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి ఒక ప్రత్యేక శక్తిగా ఆవిర్భవించబోతున్నారనేటువంటి ఆకాంక్ష ఆయన అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి కౌంటింగ్ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి పైచేయి సాధించింది. అలానే ఐఎన్డీఏ కూటమి బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఫైనల్గా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మార్గం సుగమమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా సమర్పించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనలు రావడానికి కొన్ని గంటల సమయం పట్టచ్చు. కానీ అంచనాలకు అందని విజయంగా తెలుగుదేశం శ్రేణులు, జనసేన పార్టీ నాయకులు, అలానే బీజేపీ నేతలు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద అనేక సర్వేలు చేశాయి. అలానే కుర్టోసిస్ అనేటువంటి సంస్థ కూడా ఒక సర్వే చేసింది. గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల పైన యాక్యురేట్ డీటెయిల్స్ ఇచ్చినటువంటి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా 130కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందంటూ అంచనా వేసింది. ఈ సంస్థ సర్వే నిర్వహించినటువంటి సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి కాకర్ల చంద్రశేఖర్ మనతో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు, ఏంటి రిజల్ట్ మార్నింగ్ నుంచి? అంటే ఫస్ట్ 1 అవర్లోనే క్లారిటీ వచ్చింది ఎవరు ముందుకెళ్తున్నారు అనేటువంటి విషయంలో. ఇక అఫీషియల్ డిక్లరేషన్స్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక సునామీ లాగా వచ్చింది. సర్వేలు కూడా 1-2 సర్వేల కంటే ఎవరు కూడా అంచనా వేయాలి. అంటే మీరు 130+ అనేది చెప్పారు. ఒక కేకే సర్వేస్ 161 అంటూ కరెక్ట్ నంబర్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసి అదే డేటాకి మేము కట్టుబడి ఉన్నాం అనేటువంటి ఒక ప్రకటన చేశారు. అలానే ఇండియా టుడే అనౌన్స్ చేసినటువంటి రిజల్ట్స్లో, నేషనల్ సర్వే రిజల్ట్స్లో 23 లోక్సభ స్థానాలు గెలవడానికి అవకాశం ఉందని వాళ్ళు తేల్చి చెప్పారు. ఏబీపీ సర్వే 25 లోక్సభ స్థానాలను కూడా సూచించారు. సో మీ టోటల్ అనాలిసిస్లన్నీ ప్రజల నాడిని కరెక్ట్గా పట్టుకున్నాయా? మీరు చేసినటువంటి సర్వేకి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, ముఖ్యంగా మనం చేసిన సర్వేలో ముఖ్యంగా మనం తీసుకున్న డేటా అనాలిసిస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ కానీ, మనం ముఖ్యంగా వాటిన సర్వే మెథడాలజీ వచ్చేసి చాలా మంది మమ్మల్ని విమర్శించిన లాస్ట్ టైం కూడా మేము ఇంతకుముందు 10 ఏళ్ల ముందు కూడా మేము ఈశాన్య రాష్ట్రాల్లో చేసినప్పుడు కూడా మా దగ్గర ఉన్న టీం తీసుకుని ముఖ్యంగా మా దగ్గర ఎవరైతే ఈ స్టాటిస్టిక్స్ సెఫాలజిస్ట్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, పిహెచ్డి ఇన్ స్టాటిస్టిక్స్ ఎవరైతే చేసి ఉంటారో వాటికి R అండ్ పైథాన్ ఇలాంటివన్నీ జోడిస్తూ మేము సాఫ్ట్వేర్స్ వాడుతూ చేసామండి. ముఖ్యంగా మనం చెప్పినట్టుగా ముఖ్యంగా సుమన్ టీవీలో ముఖ్యంగా మన కుర్టోసిస్ సంస్థ గురించి సర్వే రావటం, చాలా మంది లక్షల మంది చూడటం, ముఖ్యంగా సుమన్ టీవీ మీ ఎడిటర్స్ కానీ మీ బృందానికి కానీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సార్, యాక్చువల్గా అక్కడ మనం ఇంతకుముందే మీరు కూడా అనాలిసిస్ క్లియర్గా చెప్పారు. ఇక్కడ 2 విధాలుగా చూసారు జనాలు. ఒకటి డెవలప్మెంట్, ఒకటి ఇది. సో ఇన్ని సంక్షేమ పథకాలు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు దాన్ని పోల్ ఈక్వేషన్స్ గానీ చూశారు. కానీ చెప్పండి పోల్ ఈక్వేషన్స్ గానే చూడటం జరిగింది. కానీ ఒక ఓటర్ని ఎంతసేపు ఉన్న ఓటర్ని ఏదిచ్చినా వాళ్ళు మన పని ఉంటారు, ఇక ఏదైనా నేను చేస్తేనే ఉంటుంది అనేది జగన్ యొక్క ఆ ఆలోచన చాలా వరకు జగన్ గారికి పంపించిందనే చెప్పొచ్చండి. ముఖ్యంగా మనం ఈ విషయం ప్రీపోల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా 70 మందికి పైచులు కొత్త అభ్యర్థులు రావటం, వాళ్ళకు మళ్ళా ఒకటి చంద్రశేఖర్ గారు, ఓవరాల్ గా చూస్తే అసలు ఈ పెర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు? ఎందుకంటే కూటమిగా రావడం పైన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాలని అనేక విధాలుగా తోలనాడింది వైఎస్ఆర్సీపీ. అలానే చంద్రబాబు నాయుడు ఎటు గెలిచేటువంటి దిక్కు లేదు కాబట్టే అందరినీ పోగేసుకొని వస్తున్నాడు. మేము సింగిల్గానే వస్తాం సింహాలం అని చెప్పని అరుపులు చరుపులు మనం అన్నీ చూసాం. సో
సో వీటన్నిటిని చూసిన తర్వాత ఈ రిజల్ట్ చూసిన తర్వాత కంపారిజన్ చేసినప్పుడు ఎవరు ఎక్కువ కష్టం పడ్డారు, ఎవరి కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం వచ్చిందని మీరు అంచనా వేస్తున్నారు? నేను నిజంగా చెప్పాలంటే సార్, యాక్చువల్గా ఇక్కడ ఒకటే ప్రజలు రెండే పారాబోలిక్ గా ఇంత దారుణమైన వాటిని ఈవెన్ అలాంటి సర్వే సంస్థలు కూడా మేము కూడా ఒక 30-40 వస్తాం అనుకున్నాం, కానీ మరి ఇంత దారుణంగా కానీ ఇంతగా ఉందని ఇట్ ఇండికేట్స్ పీపుల్ మ్యాండేట్ అండి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పీపుల్ మ్యాండేట్. అక్కడ జనాలు డెఫినెట్ గా టీడీపీకి కూడా ఒక మంచి ఇది ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఇంతకుముందు కూడా మనం అనాలిసిస్ లో కూడా చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఎంతో మంది బయట ఎంతో ఎన్నో మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం ఒక ఛానల్ నడిపేటప్పుడు 100 మంది 100 మాటలు అంటారు. అంతెందుకంటే ముఖ్యంగా నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఛానల్స్ మటుకు నేను ఒక TV5, ABN ఇలాంటి సుమన్ మంచి ఇది తప్పితే ప్రతి ఛానల్ కూడా జగన్ గారి గవర్నమెంట్ కి ఎలా సపోర్ట్ చేసింది అనేది అందరికి తెలుసు. ఇవాళ కూడా మీరు TV9 చూసారంటే, నేను ఛానల్స్ వ్యతిరేకంగా కాదండి, ఛానల్స్ చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఛానల్స్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం అంటే నేను ఇక్కడ అది మనకి క్రైటీరియా కాదు. బట్ ఇక్కడ జరిగినటువంటి ఫలితాలు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అశేషంగా నేను ఎక్కువ నమ్మింది చాలా క్లియర్గా సంక్షేమ పథకాలు తప్పితే మరొకటి కాదు అనేటువంటి వాదనను ప్రజల ముందరకు తీసుకొచ్చారు. అలానే సామాజిక వర్గ సమీకరణ ఆయన లెక్క వేసి పెట్టుకున్నారు. ఎస్సీలు నా వాళ్ళు, బీసీలు నా వాళ్ళు, ఎస్టీలు నా వాళ్ళు, మైనారిటీలు నా వాళ్ళు అన్నారు. చివరికి ఈ రిజల్ట్ వచ్చింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్స్ కానీ, కేవలం సంక్షేమం ఇస్తే జనం కళ్ళు మూసుకుని ఓట్లు వేస్తారనేటువంటి విధానం కానీ చెల్లుబాటు అయినట్టా, చెల్లిపోయినట్టా? చెల్లిపోయినట్టే అండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను రెండే విషయాల్లో ఒకటే చెప్పాలనుకోండి. ఇన్ని రోజులు జనాల్ని ఎలా బూల్డి కొట్టించాలో పొలిటికల్ స్ట్రాటజిస్ కంపెనీస్ కానీ, ఈ కంపెనీలు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ ట్రై చేశారు. ఈ ఫలితంతో నాయకులను ఎలా బూల్డి కొట్టించగల వాళ్ళు ఉన్నారో ప్రజలు అనేది ఎంత అంటే ఇక్కడ చాలా మనకు పోలరిక్ ఈక్వేషన్స్ కూడా వాళ్ళకి చాలా నాలెడ్జ్ వచ్చేసిందండి. ఇప్పుడు ఓటర్ కి చాలా నాలెడ్జ్ వచ్చేసింది. ఓటర్ చాలా తెలివైన వాడు. ఓటర్ ని ఏ విధంగా కూడా ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటుంటే అక్కడ ఉన్న ఫెయిల్యూర్స్ అండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఫెయిల్యూర్ అండి. ఇంకోటి జగనన్న శాశ్వత భూ హక్కు పథకం అన్నది తెచ్చారండి. మనం ఇంతకుముందు కూడా దీని మీద డిస్కస్ చేశాము. రీసర్వేలో కూడా చాలా లోపాలు ఉన్నాయని, ఇవన్నీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయని మనం అనుకుంటున్నాం అండి. ఇంకోటి లిక్కర్ పాలసీ కూడా, లిక్కర్ పాలసీ కూడా, లిక్కర్ మీద కూడా అనాలిసిస్ లో ప్రతిదీ కూడా వీళ్ళు ఇప్పుడు చాలా వరకు ఇక్కడ తప్పు జరిగాయి అనే ఉద్దేశమే ఇక్కడ కనిపిస్తుందండి. మనకు ముఖ్యంగా అదే కనిపిస్తుంది. ముఖ్యంగా మినిస్టర్లు చూస్తే మీరు ఒక్క పెద్దిరెడ్డి గారు తప్పితే ప్రతి మినిస్టర్ ఓడిపోయారు. ఇంకోటి ఏంటంటే అందరూ తనయులు కూడా వాళ్ళ తనయులు ఓడిపోయారు. చాలా మంది తనయులు, వాళ్ళ తనయులు, తన కుమార్తెలు కానీ ఇలాంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారో వాళ్ళందరూ ఓడిపోవడం జరిగింది. వారసుల పరిస్థితి మీరు మాట్లాడేది, వారసులు అందరూ కూడా ఓటమి పాలయ్యారనేది మీరు మాట్లాడుతున్నారు. మనం ముఖ్యంగా నిన్న కూడా చెప్పుకున్నాం, మన ఆదోనిలో అదొక్క నియోజకవర్గం మటుకు మనం నిన్న అనాలిసిస్ చేసాము. ఆదోనిలో మనం అనాలిసిస్ చేసిన ఆదోని నియోజకవర్గం టఫ్ ఫైట్ అని చెప్పాము. అక్కడ యాక్చువల్ గా మొత్తం ముస్లిం సామాజిక వర్గం ఉంది. ఆదోనిలో దాదాపు 40,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ బీజేపీ ఈ రోజు గట్టి పోటీ ఇచ్చి 23,000 పైచిలుకుతో విజయం సాధించారంటే ప్రభుత్వ వ్యతిరేకం ఎంతవరకు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంతవరకు ఉందో మనమే ఆలోచన చేసుకుంటాం. అలాగే బీజేపీ నల్లమెల్లి గారు కూడా గెలుస్తారని మనం చెప్పాము. అలాగే అయింది, పొద్దుటూరులో కూడా అలాగే జరిగింది. ఇలా అనాలిసిస్ వచ్చేసి ముఖ్యంగా బెనిఫిషియరీస్ ఒక రెవల్యూషన్ జగన్ గారు తెచ్చారని మేము భావిస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి జనాల నాడిని పట్టడం, జనాలకు మంచి చేసే వాళ్ళ గురించి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్స్ రూపంలో ప్రజలకు తాయిలాలు ఇస్తే ఖచ్చితంగా ఓట్లు వేస్తారో నమ్మారు. తాయిలాలు ఇచ్చినా మేము ఓట్లు వేయమనేటువంటి మాట జనం చెప్పారని అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఎక్కువ తాయిలాలు ఇస్తారన్నారు కాబట్టి కూటమి వైపు మొగ్గు చూపారు అనుకోవాలా? ఇక్కడ ఇంకా ఎక్కువ తాయిలాలు ఇస్తారు అంటవన్నీ కాదండి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఎన్నో ఇష్యూస్ జరిగాయి. జగన్ గారు వాటిని సరి చేసుకోలేకపోయారు. 2.5 సంవత్సరాలకు మంత్రులు మార్చడం ఇదేంటంటే, ఇప్పుడు ఒక పొలిటికల్ ఎడిటర్ గా ఒక దాన్ని ఉంటారు. ఎంత కష్టపడితే మీరు ఒక ఛానల్ ఆ స్టేజ్ వెంటనే వచ్చి ఇంకోరిని చేంజ్ చేస్తే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏంటి ఎలాగ అర్థమవుతాయండి? అదన్నీ ఏదో ఎవరో ఈక్వేషన్స్ వేస్తే అవుతాయి. ఇలా చేయటం చాలా చాలా తప్పులండి. ఇంకొకటి, అభ్యర్థులను ఒక చోట నుంచి ఒక చోట, ఇక్కడ చెల్లని కాసు ఇంకో చోట ఎక్కడ చెల్లుతుంది?
ఉంటుందండి? ఇక్కడ చెల్లని వాటిని అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఎన్ని మిస్టేక్స్ అన్ని జగన్ గారు చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా మంత్రుల మీద ఎంత వ్యతిరేకత వచ్చిందండి, అది మీకు తెలుసు. కానీ వాళ్ళు ఎదురుదాడి చేయటం ముఖ్యంగా నా అనాలిసిస్ లో మాకు తెలిసింది ఏంటండి, డెమోక్రసీని వాళ్ళు ఎక్కడ కూడా ముఖ్యంగా మీడియా ఛానల్ అంతా మేనేజ్ చేయటం వాళ్ళు చాలా అంటే మా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే సామాన్య మానవుడు సప్రెషన్ గురయ్యాడు. ఎంప్లాయీస్ ముఖ్యంగా ఎంప్లాయీస్ దాదాపు 5.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనం అదే మాట్లాడుకున్నాం. ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి తెలిసిన బంధువులు వీళ్ళే దాదాపు ఒక ఎంప్లాయీ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే 5.5 లక్షల మంది 1.5 కోట్లను చేశారని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, కూటమి పరంగా చూసినప్పుడు బలాలేంటి? ఎంత పెద్ద సునామీ తరహాలో అసలు వైట్ వాష్ కంప్లీట్గా ఇంకా 10 సీట్లే కనిపిస్తున్నాయి నంబర్స్. 10 సీట్లలో కూడా ఫైనల్ డిక్లరేషన్ వచ్చేసరికి సింగిల్ డిజిట్ అవుతుందా, డబుల్ డిజిట్లో సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. అంత బలమైనటువంటి ఎమోషను ఏం డ్రైవ్ చేసింది? పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరా, జనసేనకు సంబంధించినంత వరకు, లేదా చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరా, ఆయన అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, లేదా మోడీ భరోసా ఇవ్వడమా? ఏం కలిసి వచ్చింది కూటమికి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒకటైతే, ఇంకోటి లోకేష్ ఫ్యాక్టర్ ఒకటైతే, లోకేష్ పాదయాత్ర ఏదైతే యూత్ అయితే ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒకటి బాగా వర్క్ చేసింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రైట్ అండ్ టైం డెసిషన్ అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయనకు తెలుసు ఎన్ని మాట్లాడినారండి పవన్ కళ్యాణ్, ఎన్ని మాటలు, ఎన్ని ఆటుపోటు మాటలు, ఇలా అమ్ముడుపోయాడంట, అలా అంట, ఎన్ని విధాలుగా ఆయన విమర్శించాలో అన్ని విధాలుగా ఆయన విమర్శించిన పార్టీ నిర్మాణం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఇక ముందు నిజంగా మీరు అంటూ నిస్సందేహం అండి, ముందుకు జనసేనను నిర్మాణాత్మకంగా కంపల్సరిగా తీసుకెళ్తారు అన్న విషయంలో ఏం సందేహం లేదండి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు. ఓవరాల్గా ట్రెండ్స్ మీద ఇక ఇంకొద్దిసేపట్లోనే బహుశా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఊహించని విధంగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నవీన్ పట్నాయక్ ఇంతకాలం తన సొంత ఇలాకాలా ఫీల్ అయినటువంటి ఒడిశాని ఆయన చేయి జారిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేడీ 50 సీట్లకి పరిమితం అయితే మొత్తం 79 స్థానాలతో బీజేపీ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిజు జనతాదళ్ వెనకబడినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ కూటమి రాజకీయాలకు కూడా అవకాశం లేదు. ఇక మరొక పెద్ద రాష్ట్రం, అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. చివరి రౌండ్స్కి వచ్చే వరకు కూడా ఎక్కడ నంబర్ సెటిల్ అవుద్ది అనేటువంటి విషయంలో ఒక కన్క్లూజన్ వచ్చేలా కనిపించట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం 136 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అలానే కొన్ని గెలుపు డిక్లరేషన్లు కూడా అయినాయి. ఇక 21కి 21 స్థానాల్లో కబ్జా పెట్టుకొని కూర్చుంది జనసేన పార్టీ. ఒక్క సీటు కూడా తగ్గేదేలే అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. 10లో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం 10 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఫైనల్ డిక్లరేషన్స్ వచ్చేసరికి నంబర్స్ ఎవరికి ఎంత మిగులుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి విజయం అనేది చాలా క్లియర్గా గెలుపు ఖాయం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అలానే పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ఈ అఖండ విజయాన్ని, అంటే మెజారిటీల పరంగా కాకుండా పర్సంటేజ్ పరంగా చూస్తే 100కి 100%, 2 పార్లమెంటు సీట్లు, 21 అసెంబ్లీ సీట్లు గెలిచి తీరతామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిందే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా అదే రీతిలో రిజల్ట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో కూడా 70,000 పైచిలకు మెజారిటీతో ఆయన గెలుపొందుతున్నటువంటి పరిస్థితి. ఆయన గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులతో కలిసి. తన వారసుడు అఖీరానందన్, అలానే భార్య ఆనా లెజినోవా ప్రస్తుతం పిఠాపురంలోనే ఉన్నారు. సాయంత్రానికి ఆయన మంగళగిరి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక గెలుపుకి సంబంధించినటువంటి అంశాలు, ఎలక్షన్ అప్డేట్స్ ప్రతి క్షణం మెగా ఫ్యామిలీ మొత్తం కూడా దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధిస్తున్నటువంటి తరుణంలో ఆయన కుటుంబ సభ్యులు కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. 10 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, అవహేళనలు పడినటువంటి వ్యక్తిగా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళి తను ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచారు అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. ఆయన జీవితంలో తెరవబోతున్నటువంటి కొత్త అధ్యాయానికి శుభాభినందనలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. సో ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా ఎమోషన్స్ దేశ విదేశాల్లో కూడా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సాధించినటువంటి విజయం పట్ల అద్భుతమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.